మట్టి బాటిల్స్ మట్టి మట్టి బాటిల్స్ మట్టి అందరూ ఒకసారి తీసుకొస్తారు. వాటర్ వేయలేదు, ఆర్డర్స్ ఉంటాయి కాబట్టి జల్లి బట్టి వేయాలని వాటర్ ఇప్పుడు పైన తయారు. రోజుకు 5,000 సార్, 5-6,000 దాకా సార్. అంటే డీజిల్ పోసుకొని ఛార్జింగ్ పెట్టాలి సార్. మనమే ఇలా పంపిన సెకండ్స్ లో 5 లక్షలు చేసి ఇస్తాను. ఏంటి ప్రాబ్లం మరి? ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఎన్ని పని దినాలన్నా ఇవ్వచ్చు. వాళ్ళు అడుగుతున్నారు, వ్యాలిడ్. అది సెల్ఫ్ లేదని నాకు ఎలా చెప్తావు? నువ్వు సెల్ఫ్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత నీది. నువ్వు అక్టోబర్లో ప్లానింగ్ సరిగ్గా చేయలేదు కాబట్టి నీకు మార్చి వచ్చినప్పుడు సెల్ఫ్ లేదు. ఇంకా ఊర్లో ఈ 6 ఎకరాలు కాకుండా ఇంకేమన్నా ఉందా? 4 ఫస్ట్ మేడం, జాగ్రత్త ఫస్ట్. ఎక్కువ ఎవరిది ఎక్కువ మేడం? వెహికల్ కూడా ఎక్కువ మంది చేస్తున్నారు, కానీ ఈ బీపీటీసీ చేస్తున్నారు మేడం. దాన్ని ఏం కాదని ఈ వెరైటీస్ 6 ఎకరాలు చేస్తున్నారు. 6 ఎకరాలు ఏ వెరైటీస్ చేస్తారు? సుగంధి అన్ని రకాలు 12 రకాల గోదావరి. ఇవ్వచ్చు అంటే నువ్వు కొత్త పెన్షన్ ఇదేంటిది? స్కూలా? మనకి జిల్లాల గ్రామంలో బాల మొదలేటి అని ఈ రైతుది మేము ఎన్పిఎం షాప్స్ అని దాన్ని ప్రోత్సహిస్తున్నాం. ఎన్పిఎం షాప్స్ అంటే ఏం లేదు, మనకి పెస్టిసైడ్ షాప్స్ ఎలా ఉంటాయో ఇది మనకి రసాయనాలు లేకుండా తయారు చేసే మందులు. ఇవి క్రిమి కీటకాలని నాశనం చేయటం అనే కంటే మెయిన్ రిపలెంట్గాను పనిచేస్తాయి. అంత వాటి వలన నష్టం లేకుండా యాజమాన్యంగా ఇది బాగా ఉపయోగపడతాయని మేము ప్రతి గ్రామంలో కూడా ఇలాంటివి ప్రోత్సహించాలని చూస్తున్నాం. ఈ మొదలేటి ఇక్కడ చక్కగా చాలా వరకు బిజినెస్ చేసుకున్నాడు బాగానే. దీనివల్ల కూడా వాళ్ళు ఆధారపడవచ్చు. పురుగు మందుల షాపుల మీద ఎక్కువ మంది ఆశిస్తున్నారు, కానీ అలా కాకుండా వీటిల్ని కూడా పెడితే మనకి పర్యావరణానికి బాగుంటుంది, రైతులకు కూడా ఎక్కువ ఖర్చు కాదు. రైతులకి శిక్షణ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు కూడా తయారు చేసుకోవచ్చు ఓన్గా. ఇది కొనుక్కోవాల్సిన అవసరమే లేదు. వాళ్ళు తయారు చేసుకోగలిగితే తయారు చేసుకోవచ్చు, లేదు వాళ్ళు ఆర్డర్ ఇస్తే వీళ్ళే తయారు చేసి వాళ్ళకి అమ్మటం జరుగుతుంది. మినిమం కాస్ట్తోనే అమ్మకాలు జరుగుతున్నాయి. ఇవేంటంటే రైతులందరూ కూడా దీని మీద ప్రత్యామ్నాయాలు కంపల్సరీగా చూడాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో బాగా ఖర్చు పెడుతున్నారు రసాయనిక ఎరువుల మీద, పురుగు మందుల మీద. దీన్ని తగ్గించే బాధ్యత అందరిది. కాబట్టి వీటి మీద మేము ఈ సంవత్సరం దృష్టి పెట్టి ఎక్కువ ఎన్పిఎం షాప్స్ని
పెంచాలని మేము చూస్తాం. కలెక్టర్ గారు కూడా ఈ విషయంలోనే కలెక్టర్ గారు కూడా అసలు దీనివలన మనకి ఎంత పొటెన్షియాలిటీ ఉంటుంది, ఎంత ఆదాయం ఉంటుంది, ఎలా ఉంటుందనేది మేడం గారు చూస్తున్నారు. ముఖ్యంగా మేడం గారు కలెక్టర్ గారు వచ్చిన విషయం ఏంటంటే, దేశవాళీ రకాలు మన నంద్యాలలో దాదాపు 12 నుంచి 15 రకాలు వేస్తున్నారు. ఇదేంటంటే ధాన్యంగా అమ్ముకుంటే దీనికి రేటు రాదు, బియ్యంగా అమ్ముకుంటే మంచి ఆదాయం వస్తుంది. ఈ దిగుబడి 20 బస్తాలు వచ్చినా సరే వాళ్ళకి రాబడిలో ఖర్చు తక్కువ ఉంటుంది, 20,000 లోపల ఖర్చు ఉంటుంది, దగ్గర 75,000 వరకు వస్తుంది. ఇలాంటివి కూడా ప్రోత్సహిద్దామని మేడం గారు తెలుసుకుందామని, ఎలా దీన్ని మనం అవగాహన కల్పించవచ్చని మేడం గారు రావటం జరిగింది. ఈ జీవామృతాలు ఇవన్నీ కూడా చూశారు. వీటి మీద వివరణ పూర్తిగా డీటెయిల్ రిపోర్ట్ ఇమ్మన్నారు, అది తయారు చేసి ఇస్తాం. ఇట్లాగే డ్రోన్ కూడా మేడం గారు పరిశీలించడం జరిగింది. ఇప్పుడు మన నంద్యాల జిల్లాలో కూడా దాదాపు 40 డ్రోన్స్ మనకి శాంక్షన్ అయి ఉన్నాయి. ఇప్పుడు ట్రైనింగ్లు జరుగుతున్నాయి పైలట్స్కి ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకి ఒక సర్టిఫికెట్ ఇస్తారు. సర్టిఫికెట్ ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు. ఇది కూడా మనకి దాదాపుగా 80% వరకు సబ్సిడీ రావచ్చు అని మేము అనుకుంటున్నాం. అది అంటే 10 లక్షలు అయితే 8 లక్షలకే ఇస్తారు. దీన్ని బట్టి ఇది మేడం గారికి అది కూడా దృష్టిలో పెట్టాం. మేడం గారు వాటి మీద కూడా పూర్తి రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. దీని మీద మేడం గారికి రిపోర్ట్ చేసి తదుపరి కార్యక్రమాలు ఎలా అనేది చూస్తాం. మీ పేరు సార్? వైవి మురళీకృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి, నంద్యాల. నా పేరు బాలమతిరెడ్డి, మాది గోస్పాడు మండలం, జిల్లాల గ్రామం. ఈ ప్రకృతి వ్యవసాయం చేయాల్సిన అవసరం ఏముందంటే, ప్రజా ఆరోగ్యం మీద పెద్ద ప్రభావం పడింది. భవిష్యత్తులో వ్యవసాయ రంగం కుంటుపడే పరిస్థితికి వచ్చింది. వ్యవసాయ కూలీలు సరిగా ఆరోగ్యంగా లేకపోతే ఈ వ్యవసాయం కొనసాగడం కష్టమనే ఉద్దేశంతో ఈ ప్రకృతి వ్యవసాయం చేయాల్సి వచ్చింది. దాంట్లోనే దేశవాళీ వెరైటీస్ చేశాము. దేశవాళీ వెరైటీస్ చేస్తే ఈరోజు కలెక్టర్ మేడం విజిట్ చేసింది. దేశవాళీ వెరైటీస్లో మెడిసిన్ వాల్యూ ఉన్న మాత్రమే మనం వేస్తున్నాం. తర్వాత మనకు ఎన్పిఎం షాపు కీలక పాత్ర పోషిస్తుంది ఈ ప్రకృతి వ్యవసాయంలో. రైతులకు ఏమైతే కావాలంటే ఇన్పుట్స్ అన్నీ రెడీగా ఉంటాయి, తక్కువ రేట్లు మనం ఇచ్చేదానికి ఉంటుంది. తర్వాత రైతులు చేసుకోగలిగితే మనం వాళ్ళకు ట్రైన్ చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. తర్వాత మనం ఏమంటే దేశవాళీ వెరైటీస్లో ఏవైతే రైతుకు అవసరమో అవి వేసుకొని రైతు తింటే అది ఆరోగ్యంగా ఉండడమే కాకుండా వ్యవసాయం కొనసాగడానికి అది ఉపయోగపడుతుంది. తక్కువ రేటులో మనం ఈ వ్యవసాయంకి సంబంధించిన కషాయాలు కానీ అన్ని తయారు చేసి ఇస్తున్నాం. భవిష్యత్తులో సీడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలనేది ఒకటి ఉంది. సీడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి రైతులకు ఎక్కువ మెడిసిన్ వాల్యూ ఉన్న సీడ్ ఇవ్వాలనేది ఉంది. దాంతోపాటుగా మనం ఎక్కువ శాతం మేడం కూడా విజిట్ చేస్తే కొంత బాగుంటుందని చెప్పడం జరిగింది. మేడం కూడా దానికి బాగా తృప్తి పడింది. మనకు డ్రోన్స్ అనేది కీలక పాత్ర. ప్రకృతి వ్యవసాయంలో శ్రమతో కూడుకున్నది. వ్యవసాయంలో ఈ స్ప్రే చేయడం అన్ని కష్టం ఉంటుంది. డ్రోన్తో స్ప్రే చేస్తే ఆ కష్టం తగ్గుతుంది, వ్యవసాయాన్ని కొంత కొనసాగడానికి అవకాశం ఉంటుందని తెలియజేశాము. అది కూడా సక్సెస్ ఉంది. తర్వాత డ్రోన్స్ అనేది మామూలుగా కెమికల్ 10 లీటర్లు మాత్రమే ఇచ్చింది. మేము మేడం గారితో 15 లీటర్లు ఇస్తే కషాయాలు చేసుకోవడానికి కూడా బాగుంటుందని అది కూడా తెలియజేశాము. మేడం కూడా సరే దాన్ని ఆలోచించి చేస్తాననేది. 15 లీటర్లు వేస్తే మనం కషాయాలకు కూడా వాడుకోవడానికి అవుతుంది. కొంచెం